నాశనము చేయవచ్చితిమి. వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయన గనుక దాన్ని నాశనము చేయుటకు యెహోవా మమ్మను పంపెనని చెప్పగా. చాలమ్మా. ఏలియా ఎంతమంది తెలుసు? ఏలియా ఆయన ఎంత గొప్ప ప్రవక్త. 450 మంది బయలు ప్రవక్తలను హతమార్చినటువంటి ఘనత ఆయనకుంది. ఎప్పుడైతే ఆయన ఈ పని చేశాడో అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. 1 రాజులు 18వ అధ్యాయము 21 నుండి మనం చూసినట్లయితే ఇక్కడ అబద్ధ ప్రవక్తల ఎడల ఏలియా, మరి బయలు ప్రవక్తల ఎడల మరి ఏలియా చేసినటువంటి మరి గొప్ప కార్యాన్ని ఇక్కడ చూస్తాం. మరి యెహోవా దేవుడు ఆకాశము నుండి అగ్నిని పంపి మరి ఆ దహన బలిని దహించడం, మరి అక్కడ ఉన్నటువంటి మరి 450 మంది బయలు ప్రవక్తలను హతమార్చడం. ఆ తర్వాత 19వ అధ్యాయం 1 రాజులు 19వ అధ్యాయంలో మరి 1 నుండి మనం కొన్ని వచనాలు మనం చదువుకుందాం. ఇక్కడ ఏలియా చేసినదంతయును అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతియును అహాబు యెజెబెలునకు తెలియజెప్పగా యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపించింది. యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపించను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వల్ల చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయను గాక. కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మటుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేసెను. చాలమ్మా. ఇక్కడ మనం చూస్తే ఈయన చేసిన గొప్ప కార్యం ఎంత గొప్ప కార్యం అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా యెహోవా నిజమైన దేవుడని తెలుసుకునేటట్టుగా మరి ఆ గొప్ప కార్యాన్ని అక్కడ చేశాడు. తర్వాత మనం చూసినట్లయితే మరి 18వ అధ్యాయం 41 నుండి 46 వరకు మనం చూస్తే ప్రార్థన చేసి వర్షింపజేసిన ఏలియా మరి తిరిగి వర్షాన్ని మరి కురిపించినటువంటి ప్రవక్తగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి తర్వాత ఇక్కడ చూస్తే ఏలియాకు మరి ఒక వర్తమానము, ఆ వర్తమానం ఏంటంటే యెజెబెలు తన దూత ద్వారా ఏలియాకు ఈ వర్తమానం పంపింది. ఏమనంటే ఖచ్చితంగా ఆయనను ఎక్కడున్నా రేపు ఈ వేళ కల్లా చంపేస్తాను, ప్రాణము తీసేస్తానని, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చెయ్యని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలగజేయును గాక అని ఒక వర్తమానం పంపింది. దెబ్బకి ఏలియాకు భయం వేసింది. అప్పటిదాకా ఎట్లా ఉన్నాడు? అప్పటిదాకా ఎట్లున్నాడమ్మా? నాకు తిరుగులేదు అనుకున్నాడు. అప్పటిదాకా ఆ 450 మంది చంపిన తర్వాత ఇంకా అయిపోయింది. కానీ ఆ వర్తమానం రాగానే అతనిలో భయం, మరణ భయం మొదలైంది. ఆ మరణ భయముతో అతడు తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై నిజంగా ప్రాణభయము ఎట్లాంటి వారినైనా కదా పరిగెత్తిస్తుంది. ఇక్కడ హాగరు ఎక్కడికి వెళ్ళిపోయి దాక్కుంది? అరణ్యంలోనికి వెళ్ళిపోయి. ఇక్కడ ఏలియా ఎక్కడికి వెళ్ళిపోయాడు? అరణ్యంలోనికి వెళ్ళిపోయాడు. 15వ వచనం. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశము మీద హజాయేలునకు పట్టాభిషేకము చేయుము. ఎవరికంట? హజాయేలునకు పట్టాభిషేకము చేయుము. ఇశ్రాయేలు వారి మీద నింషీ కుమారుడైన యెహూకు పట్టాభిషేకము చేయుము. నీకు మారుగా ప్రవక్త యునుటకు అబేల్ మెహలో వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయుము. చాలమ్మా. ఏమన్నాడు? తిరిగి వెనకకు వెళ్ళు అన్నాడు.
హాగర్నేమన్నాడు? తిరిగి వెనకకి వెళ్ళమన్నాడు. నీ పని నువ్వు చేయంటున్నాడు ఈయనకి. నువ్వు వెళ్ళి నీ పని నువ్వు చేయి, నువ్వు భయపడకు ఎవరికి, నువ్వు వెళ్ళి వారికి పట్టాభిషేకం చేయి. ఈరోజు నువ్వు పారిపోయినావు, నీ సమస్యలను చూసి నువ్వు పారిపోయినావు, నీ ఇబ్బందులను చూసి నువ్వు పారిపోయినావు. దేవుడు అంటాడు తిరిగి వెనకకి రా, అక్కడనే నేను బ్లెస్ చేస్తా కదా. సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినావు ఎక్కడికో, తిరిగి వెనక్కి రా, దేవుడు నిన్ను అక్కడే బ్లెస్ చేస్తాడు. నువ్వు ఎక్కడో పోయి వెతకాల్సిన అవసరం లేదు. ఎక్కడ వెతకాలా? నీకు దేవుడు ఎక్కడైతే సంఘంలో ఉండమన్నాడో అక్కడే ఉండి అక్కడనే బ్లెస్ చేస్తాడంట దేవుడు. దేవుడు చెప్పేదాకా నీ సొంత నిర్ణయాలు తీసుకొని నువ్వు ఎక్కడ పడితే అక్కడ నువ్వు వెళ్ళడానికి లేదు. అర్థమవుతుందమ్మా? ఎందుకు నువ్వు ఫెయిల్ అవుతున్నావో, ఎందుకు నీ పరిస్థితి మారట్లేదో, ఎందుకు నీవు ఈరోజు ఇంకా దుఃఖంలో ఉన్నావు అర్థమవుతుందా? నీ పరిస్థితిని చూసి నువ్వు దూరం పారిపోతున్నావు, నీ ఇబ్బందులను చూసి నువ్వు పారిపోతున్నావు, శత్రువుని చూసి పారిపోతున్నావు. చాలిక వెనుకకి తిరిగి అక్కడికి వెళ్ళు తిరిగి, ఎందుకంటే దేవుడు నేను అక్కడనే హెచ్చించబోతా ఉన్నాడు. హల్లెలూయా.